ఏర్పాటు చేసిన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్ది బంగారం వ్యాపారస్తులను రక్షించాలని స్వర్ణకారులు కోరారు. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద స్వర్ణకారులు మహాధర్నాకు దిగారు. బంగారం దొంగతనం కేసు పేరుతో పోలీసులు స్వర్ణకారులను శిక్షించడం వల్ల మనస్తాపంతో చాలా మంది చనిపోతున్నారని స్వర్ణకారుల రాష్ట్ర నాయకులు నరసింహాచారి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటిష్ చట్టాన్ని సరిదిద్ది రాష్ట్ర స్వర్ణకారులను రక్షించాలని నరసింహాచారి కోరారు. పైబడిన విశ్వబ్రాహ్మణుల సమస్యల గురించి మరి మా అన్న కొండోజు నరసింహాచారి గారు ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి కూడా ఆయన ఇవాళ ఆమరణ నిరాదీక్ష ఏర్పాటు చేయడం మరి రాష్ట్ర ప్రజలకు మరి విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా సమసమాజ నిర్మాణ కర్తలో విశ్వబ్రాహ్మణ సమాజానికి ఏ విధంగా సేవలు అందిస్తున్నారో మీకు తెలియని విషయం కాదు. ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి రత్న కిరీటం మొదలుకొని ఆడపడుచుల మంగళసూత్రం వరకు స్వర్ణకార సోదరులు చేస్తారు. మరి నాగళ్ళు మరి వ్యవసాయదారుల పనిముట్లు మరి ప్రతి ఒక్క విషయానికి వస్తే వ్యవసాయదారు పనిముట్లు తయారు చేసే వడ్రంగి కార్మికులు మరి స్వర్ణకారుల గురించి అన్న చక్కగా వివరించారు. నేను ఒకసారి వడ్ల వారి గురించి చెప్తా. ఎందుకంటే మాకు వాల్టా చట్టం తీసుకొచ్చి కట్టు మిషన్లను సీజ్ చేయడం జరుగుతుంది. విశ్వకర్మల జనాభా 23 లక్షలు, బంగారం వ్యాపారస్తులను కలుపుకుంటే 40 లక్షల వరకు జనాభా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అమలు చేస్తూ బంగారం వ్యాపారస్తులను స్వర్ణకార సోదరులను అక్రమ దొంగ బంగారం కేసుల పేరిట పోలీసు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం, చట్టంలో మార్పు తీసుకొచ్చి ఏ దొంగ అయితే దొంగతనం చేసి పట్టుబడతాడో దొంగ ఆస్తులు జప్తు చేసి రికవరీ చేసుకోవాలి. బంగారం వ్యాపారస్తుల వద్ద గాని స్వర్ణకారుల వద్ద గాని ఎలాంటి రికవరీ చేయొద్దు. ఆ చట్టాన్ని తీసుకురావాలి. మహారాష్ట్ర చట్టం ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అట్లాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దొంగ ఆస్తులు జప్తు చేసి ఎప్పుడైతే